బాగా కోపాన్ని ప్రదర్శించి ఎమోషనల్‌గా ఉండేటటువంటి అగ్నితత్వ రాశులు గానీ, గాల్లో మేడలు కట్టేటటువంటి వాయుతత్వ రాశులు గానీ వీళ్ళకి స్నేహితులుగా ఉండరు. అందుకే మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి అగ్నితత్వ రాశుల వాళ్ళు గానీ, మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాయుతత్వ రాశుల వాళ్ళు గానీ, ఈ భూతత్వ రాశుల వాళ్ళకి స్నేహంగా ఉండరు. ఎందుకంటే ఈ భూతత్వ రాశుల వాళ్ళకి ప్రాక్టికల్ థింకింగ్ ఎక్కువుంటుంది. వాస్తవిక కోణంలో జీవితాన్ని చూస్తారు. ఇమాజినేటివ్ థింకింగ్ ఉండదు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏంటంటే, ప్రతి విషయాన్ని కూడా వాస్తవిక కోణంలోనే చూస్తారు. అందువల్ల క్రియేటివ్ థింకింగ్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి భూతత్వ రాశుల వాళ్ళు, వాళ్ళు చూడని విషయాలు కూడా కొన్ని నమ్మే ప్రయత్నం చేయండి. జీవితంలో ఏదైనా సరే నేను చూడకుండా నమ్మను అనే సిద్ధాంతాన్ని పక్కన పెట్టండి. ప్రాక్టికల్ థింకింగ్ ఎంత ఉన్నా సరే కొన్ని మనసుతో కూడా ఆలోచించాలి. చూడని విషయాలు కూడా నమ్మాలి. ఈ ఒక్క విషయంలో మార్పు చేసుకుంటే భూతత్వ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవితంలో మంచి పురోభివృద్ధి సాధిస్తారు. భూతత్వ రాశుల వాళ్ళు విష్ణుమూర్తిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ ప్రతిరోజు చదివినా విన్నా అద్భుత ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం ప్రతిరోజు 21 సార్లు పఠించండి. అలాగే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం, వీలైనప్పుడల్లా విష్ణు ప్రియమైన తిథులలో ధ్వజస్తంభం దగ్గర విష్ణు సంబంధమైన ఆలయంలో దీపం పెట్టి సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయటం ద్వారా జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.